నమస్తే అండి. ఈరోజు మనం ట్రైన్ యొక్క హార్న్స్ గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే రోజుకి ట్రైన్ ద్వారా కనీసం కొన్ని లక్షల మంది ప్రయాణం చేస్తూ అనేకమైన ప్రాంతాల నుండి వారి గమ్యస్థానాలకు చేరుతూ ఉన్నారు. కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఒక వీడియోని మీరు చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మొదటగా ఈ యొక్క టాపిక్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే ట్రైన్ హార్న్స్ గురించి మీకు తెలుసా? ప్లాట్ఫామ్ మీద ట్రైను సింగిల్ హార్న్ వేసిందంటే దానికి మీనింగ్ ఏంటంటే ఆ ట్రైను యార్డ్కి తీసుకొని పోతున్నారని గ్రహించాలి. అంటే ఒక హార్న్ వేసినప్పుడు ఆ యొక్క హార్న్ మోగిన తర్వాత దాన్ని షెడ్కి తీసుకెళ్తున్నారు అని ఆ యొక్క పాసెంజర్స్ కానీ మనం ప్రతి ఒక్కరు కూడా గ్రహించాల్సినటువంటి విషయం. 2 హార్న్స్ కనుక వెంటనే ఆ ట్రైన్ డ్రైవర్ గారు కనుక వేసినట్లయితే ఆ 2 హార్న్స్ యొక్క సిగ్నల్ ఏంటంటే ట్రైన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. మనం ట్రైన్ బయలుదేరేటప్పుడు హడావుడిగా ప్లాట్ఫామ్ మీద పరిగెత్తుతూ ఉంటారు. ఈ యొక్క డ్రైవర్ గారు 2 సిగ్నల్స్ ఎందుకు వస్తాయంటే ట్రైన్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఎవరు కూడా ఈ యొక్క ట్రైన్ ఎక్కొద్దు అన్నటువంటి దానికి సాదృశ్యంగా ఈ 2 సిగ్నల్స్ వేయడం జరిగింది. 2 సిగ్నల్స్ 2 హార్న్స్ వేయటం వల్ల ఈ ట్రైన్ బయలుదేరుతుంది అని మనం గ్రహించాలి. 3 చిన్న హార్న్స్ కనుక వచ్చినట్లయితే ఇంజిన్లో ఏదో లోపం ఉంది అని ఆ యొక్క ఇంజిన్ అంటున్నది లోకో పైలట్ కంట్రోల్లో లేదని గ్రహించాలన్నమాట. ట్రైన్కి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఆ యొక్క లోకో పైలట్ కంట్రోల్లో లేకుండా పోవడానికి గల కారణం మరి యొక్క 3 సార్లు కనుక చిన్న హార్న్స్ కనుక మోగించినట్లయితే ఆ ట్రైన్లో ఆ యొక్క లోకో పైలట్ కంట్రోల్ లేదు, ట్రైన్ చాలా వేగంగాను మరి స్పీడ్తో పోతుంది అన్నటువంటిది గ్రహించాలి. 4 చిన్న హార్న్స్ కానీ వినిపిస్తే ఆ ట్రైన్ ఏదో లోపం ఉందని మనం గ్రహించాలన్నమాట. ట్రైన్లో లోపం వచ్చినప్పుడు ఆ పైలట్ ఏం చేస్తారంటే 4 చిన్న హార్న్స్ మోగిస్తాడు. ఆ హార్న్స్ మోగించడం వల్ల ఏంటంటే ఆ ట్రైన్లో ఏదో లోపం ఉందని మనం గ్రహించాలన్నమాట. ట్రైన్ నుండి కంటిన్యూషన్గా హార్న్స్ వస్తూ ఉన్నట్లయితే ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఆదని గ్రహించాలి. మనం చూసినట్లయితే ట్రైన్ ఒకసారి స్పీడ్గా వేగంగాను మరి ఆ ప్లాట్ఫామ్కి ముందర ఉండే స్టేషన్కి రాకముందులే ఆ లోకో పైలట్ డ్రైవర్ ఏం చేస్తారంటే హార్న్ కొట్టుకుంటూ వస్తాడు అనమాట. ఈ యొక్క రైల్వే హార్న్ మోగుతున్నప్పుడు ఆ ట్రైను ఆ ప్లాట్ఫామ్ మీద నుండి చాలా వేగంగాను ఆ రైల్వే స్టేషన్లో ఆగదని గ్రహించుకుంటూ ఉన్నట్లయితే మంచిదన్నమాట. 5వది మనం చూసినట్లయితే ట్రైన్ నుండి కంటిన్యూషన్ వస్తే మనం ప్లాట్ఫామ్ మీద ఆగదని 4వది మనం చూస్తున్నాం. మరి 5వది మనం చూసినట్లయితే 2 లాంగ్ హార్న్స్ ఒక షార్ట్ హార్న్ కనుక వేసినట్లయితే ఆ యొక్క ట్రైన్లో ఎవరో ఆ యొక్క ట్రైన్ చైన్ లాగారని మనం గ్రహించుకోవాలన్నమాట. ఎందుకంటే ఏదైనా అత్యవసర ప్రమాదంలో కానీ ఏదైనా జరిగినప్పుడు ఆ యొక్క ప్రమాదాన్ని నివారించడానికి లోకల్లో ఉన్నటువంటి ఆ యొక్క రైల్వే జర్నీ చేసేటువంటి పాసెంజర్స్ ఎవరైనా సరే ప్రమాదం వాటినప్పుడు వారు ఆ యొక్క రైల్వే లోపల ఉన్నటువంటి అలారం చైన్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క అలారం చైన్ కనుక లాగినట్లయితే రైలు ఆగిపోతుందని దీని యొక్క అర్థంగా మనం చూడవచ్చు అనమాట. మరి ఆ రోజు చూసినట్టు 6 సార్లు కనుక హార్న్ వస్తే ట్రైన్ ప్రమాదంలో ఉందని గ్రహించాలి. ఈ యొక్క ట్రైన్ ప్రమాదంలో ఉన్నప్పుడు డ్రైవర్ ఏం చేస్తారంటే వెంటనే 6 సార్లు ప్రమాదం వేస్తారు. అంటే ఇంకా అది మనం ఊహించడానికి కూడా మరి అనుకూలమైనట్టుంది కాదనమాట. ఈ విధంగా మరి ట్రైన్ యొక్క హార్న్స్ గురించి కనుక మనం తెలుసుకున్నట్లయితే అనేక మంది వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యొక్క వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.